మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఇటీవల కొన్ని జాతీయ భద్రతకి ఇబ్బంది కలిగే విషయాలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బయటికి రావడం, దృష్టికి రావడం చాలా ఆలోచించాల్సిన విషయం. రోహింగ్యా ముస్లింలకి ఇన్వెస్టిగేషన్ మొదలైన 2 రోజుల్లోనే పదుల సంఖ్యలో పాస్పోర్ట్లు బోధన్ అడ్రస్ బేస్ చేసుకొని ఇష్యూ చేయడం అనేది ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. కొంచెమైంది బాగానే ఇబ్బందికరంగా ఉన్నది. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. దీనికి అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ ఏంటంటే కేసీఆర్ ఆయన గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహించడం, క్లియర్ కట్గా రోహింగ్యా టిఆర్ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు ఆఫీసర్ల నెక్సెస్ లాగా ఇది కనబడతా ఉన్నది. ఒకటే అడ్రస్ నుంచి, ఒకటే హౌస్ నంబర్ నుంచి 32 పాస్పోర్ట్లు రోహింగ్యా ముస్లింలకి ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయం మనందరికి తెలిసిందే. అది కాకుండా ఇంకా 40 బోధన్ నగరం నుంచి పాస్పోర్ట్లు ఇష్యూ చేయడం జరిగింది, బోధన్ నగరం అడ్రస్ల నుంచి. వీళ్ళందరూ కూడా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో జొరబడి వెస్ట్ బెంగాల్లో ఆధార్ కార్డులు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ అక్కడ వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నారు. ఈ రోహింగ్యాలు నేషనల్ సెక్యూరిటీకి ఎంత పెద్ద థ్రెట్ ఎవరో కాదు, ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ గారు ఆయన ఇష్యూ చేసిన స్టేట్మెంట్ లో the involvement of these refugees in crimes is a cause of concern as they are already booked in 66 cases for their involvement in different cases including drugs and frauds. మోహన్ భాగవత్ గారు చెప్పడం జరిగింది, సరే మహేష్ భాగవత్ గారు చెప్పడం జరిగింది మన పోలీస్ కమిషనర్. 2017లో రోహింగ్యా ముస్లింలు 100 మంది హిందువుల్ని మయన్మార్ లో చంపడం జరిగింది. అది కూడా మనకి బీబీసీ లాంటి మీడియా రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళు దేశంలోకి వచ్చినాక వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులు ఇష్యూ చేసే వరకు వీళ్ళ ఫింగర్ ప్రింట్లు ఉండవు, వీళ్ళ ఐరిస్ స్కాన్లు జరగవు, వీళ్ళ ఎటువంటి బయోమెట్రిక్స్ ఉండవు. దాని తర్వాత ఆధార్ కార్డు సంపాదించి ఆ ఆధార్ కార్డు
దాని తర్వాత మమతా బెనర్జీ గారు వివిధ ఈ దేశంలో ఉన్న ఫెడరల్ ఫ్రెండ్స్ ఆమెకి, మన కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఫెడరల్ ఫ్రెండ్స్ ఆ ప్రాంతాలకు పంపించి అందులో భాగంగా బోధనకు వచ్చి బోధనలో అక్కడ ఒక సంవత్సరం ఉండి దాని తర్వాత ఆ సంవత్సరం ఉన్నంత కాలంలో దొంగ రెంటల్ అగ్రిమెంట్లు చేసుకొని వీళ్ళకు ఏజెంట్లు ఉంటారు, రెంటల్ అగ్రిమెంట్లు చేసుకుని ఆ రెంటల్ అగ్రిమెంట్ బేసిస్ మీద ఆధార్ కార్డుల అడ్రస్లు చేంజ్ చేసుకొని ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుంటారు మన తెలంగాణ ప్రాంతం నుంచి. పాస్పోర్ట్లు ఇష్యూ చేసేటప్పుడు పోలీసు వెరిఫికేషన్ కంపల్సరీ అందరూ తెలిసిన విషయం. ఒక ఇమిగ్రేషన్ ఆఫీసరు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు మాట్లాడే భాష స్లాంగ్ ని గుర్తుపట్టి వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి కాదు, వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చినట్టున్నారన్న అనుమానంతో ఇద్దరిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే 2 రోజులలో దాదాపు 72 కేవలం బోధపట్నంకి వెళ్ళి దొంగ పాస్పోర్ట్లు ఇష్యూ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దీని హైదరాబాద్ ఎన్ని ఉన్నారు, వివిధ రాష్ట్రాలలో ఎందరున్నారు. ఇది పెద్ద తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరము. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళు ది స్టేట్ ఈజ్ రూల్డ్ బై అ ఫ్యామిలీ ఆఫ్ బఫూన్స్. వీళ్ళకి కనీసం రాజ్యాంగం చదువుకునే ఓపిక కూడా లేనట్టున్నది. Citizenship Act 1955 Article 9 కింద a state government has no jurisdiction to determine the question of citizenship unless the function is delegated to by the central government under Article 258 of the Constitution. నీకు ఒకటి డెలిగేట్ చేయలేదు. వీళ్ళు మళ్ళా తెలంగాణ అసెంబ్లీలో ఈ బఫూన్లు వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడతారు. ఎన్ఆర్సీకి సిఏఏకి 2 సిటిజన్షిప్ కి సంబంధించిన యాక్ట్స్ ఇవి. ఈ రెండింటికి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేస్తున్నారు. Opposing CAA, NRC and passing resolution against these laws in the state assemblies clearly show lack of knowledge and neglect towards Constitution of India by such political parties. TRS తో పాటు వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటువంటి పార్టీలు, ప్రముఖంగా ఫ్యామిలీ పార్టీ. Laws relating to citizenship can only be made by the central government under Citizenship Act 1955. ఈ రాజ్యాంగంలో చదివి కూడా ఇప్పించినారు. ఇవాళ కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, నేను అన్నట్టు ఓ ఫ్యామిలీ ఆఫ్ బఫూన్స్ ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉన్నది. మీకు ఏం పనే? పౌరసత్వానికి సంబంధించి మీకు హక్కులు లేనప్పుడు, అసెంబ్లీకి హక్కులు లేనప్పుడు మిమ్మల్ని ఎవరు తీర్మానాలు పాస్ చేయమంటున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా. ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడతారు? వీళ్ళు మండలి మీ కమిషనరు మహేష్ బాబు అదే చెప్తున్నాడు. 66 కేసులు ఉన్నాయి, డ్రగ్స్ కేసులు ఉన్నాయి. వాళ్ళు రాంగరాంగా బీబీసీ కూడా రిపోర్ట్ చేసింది, వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి ఇతర ప్రాంతాలకు రాంగరాంగా హిందూ సాంప్రదాయబద్ధమైన మందిరాలు కానీ హిందువులని కానీ మండలి చేసుకుంటా మందిరాలను కూలగొట్టుకుంటూ వస్తా ఉన్నారు. మయన్మార్లో హిందువుల్ని చంపినారు. వీళ్ళందరికీ పాస్పోర్ట్లు ఇష్యూ చేస్తున్నారు మీ గవర్నమెంట్ లో. ఇవాళ నీకు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నువ్వు రిజల్యూషన్ పాస్ చేసినావంటే ఏంది? ఈ పాస్పోర్ట్లను ఏం చేద్దాం? ఇదే పని చేద్దామా? ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు నేషనల్ సెక్యూరిటీకి కూడా థ్రెట్ అయ్యే వరకు కూడా పనులు నడిపిస్తా ఉంటారా మీరు? ఒక కస్టమ్స్ అధికారి, ఇమిగ్రేషన్ అధికారి గుర్తుపట్టింది, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు గుర్తుపట్టలేకపోయింది అంటే క్లియర్ గా నీకు టీఆర్ఎస్ పోలీసులో కొందరు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు వాళ్ళ రోహింగ్యాల నెక్సెస్
నేను అందరు హ్యాండింగ్ గ్లౌజ్ లో పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. మళ్ళా ఇగో ఈ మహానుభావుడు చెప్తాడు, కేటీఆర్ టెల్స్ ఎంపీస్ టు టో ద పార్టీ లైన్ ఆన్ సిఏఏ అండ్ ఎన్ఆర్సీ. The MPs would ask the central government to focus on the unemployment and the financial crisis in the state rather than unimportant issues like CAA and NRC. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్ల సర్ప్లస్ నుంచి 4 లక్షల కోట్ల అప్పులు చేసుడా? నువ్వు 1,00,000 కోట్లు సంపాదించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినావు. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్. కేటీఆర్ CAA, NRC might be unimportant for you. For Bharatiya Janata Party, these acts are of paramount importance. National security, national integrity, national sovereignty, national security are of paramount importance to us. మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలతోటి సంబంధం లేదు. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఇలాంటి వరకు ఇది దృష్టికి వచ్చి బయటికి వచ్చి న్యూస్ బయటికి వచ్చి దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం వారం అవుతున్నది. ఇలాంటి వరకు మీ హోంమంత్రి రాడు. అసలు హోంమంత్రి ఉన్నాడా? మహమూద్ అలీ అనే టైంని హోమ్ మినిస్టర్గా చేసుకొని కూర్చున్నారు. ఇక్కడ ఈ మహమూద్ అలీ అనే టైం ఎవరు? ఈయన సినిమాకు పోయినట్టు ఒకరోజు సినిమా చూడనీకి పోయింది. సినిమా చూడనీకి పోతే ఆ సినిమాలో హీరోయిన్ వచ్చి హీరోకి సెకండ్ ఇస్తుంది. హీరోయిన్ వచ్చి హీరోకి సెకండ్ ఇవ్వగానే వాడు హీరో ఆ రోజు నుంచి కుడి చేతు సెకండ్ ఇచ్చినాక కుడి చేతితో తినుడు బంద్ చేసిండు. ఎందుకంటే కడగాల్సి వస్తుంది కదా. ఆ చేతిని అట్లే పెట్టుకున్నాడు. పాగలైపోయింది హీరోయిన్ మీద. ఎడమ చేతితో తినుడు మొదలుపెట్టి ఈ చేతిని అట్లనే ఇక దాన్ని మా నీళ్లు ముట్టుడే లేదు. ఇక సబ్బు నీళ్లు ఏం ముట్టుడు లేదు. పాగలంటే పాగలైపోయాడు. ఈ విషయం హీరోయిన్కి తెలిసినట్టు చేసేది. ఆ పిచ్చిని తెలుసుకొని ఈడెంత నాకు ఎంత పెద్ద పిచ్చోడు నా భక్తుడు ఉన్నాడని ఆ పిల్ల ఈతోటి ప్రేమల పడతాడు. ఇది చూసి మహమూద్ అలీ అనేటోడు ఒక స్కెచ్ చేసాడు. కేసీఆర్ని ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. ఇంటికి పోతే కుర్చీ వేసిండు. ఆ కుర్చీలో కేసీఆర్ కూర్చోబెట్టిండు. ఆ కేసీఆర్ పోయినాకనట ఆ కుర్చీలో జీవితకాలం ఎవ్వరు కూర్చోతాడు. కేసీఆర్ వచ్చి పవిత్రం చేసిపోయిండు. వేరేవాడు కూర్చుంటే అవిపవిత్రం అవుతుంది. ఆ విషయం కేసీఆర్ తెలిసి ఈడు నాకు ఎంత పెద్ద భక్తుడు రా నాయన అని ఆయన డిప్యూటీ సీఎం చేసి హోంమంత్రి చేసి. గిది మహమూద్ అలీకి ఉన్న ఎలిజిబిలిటీ. मैं मुसलमान कौम को पूछ रहा हूं, आपके पास आपको सर्विस करने टीआरएस पार्टी को कोई फिलोसफिस्ट, कोई फिलोसोफर, कोई पढ़ा लिखा जो काम करने का कैपेसिटी रखता हो, जो मुसलमान कौम के लिए या माइनॉरिटी कौम के लिए कुछ काम कर सकता हो, कोई नहीं मिला क्या टीआरएस को? ये लोगों को आप मैं 72 सालों से देख रहा हूं, सिर्फ एक वोट बैंक हो, गंपा गुप्ता वोट बैंक हो. आज रोहिंग्या मुसलमान देश में आ रहे हैं. ये नेशनल सिक्योरिटी के लिए थ्रेट है. ये लोग जहां भी है वहां पीस नहीं है. भाई साहब, इस्लाम क्या कहता है? मैं कोई कुरान नहीं पढ़ा. सिंपल गूगल पे जाके देखो व्हाट इज मीनिंग ऑफ इस्लाम. इट मीन्स सबमिशन. इस्लाम मीन्स डेमोन्स्ट्रेटिंग पीस एंड टॉलरेंस. आप लोगों को किए क्या ये लोग? ओवैसी किया क्या आज तक? केसीआर किया क्या आज तक? మీ జీవన ప్రమాణాలు పెరిగినాయా? లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయిందా? जितना तक मेरे को याद है ओवैसी के दादा जब थे यहाँ पे
इनका इंप्रूवमेंट देखो, इंप्रूवमेंट सिर्फ ग्रोथ इज इन ओनली इन पॉपुलेशन, नो अदर ग्रोथ। ओवैसी का दादा तब यहां पे था, साइकिल के टायर में हवा भरते थे। जब सुल्तान सलाहुद्दीन ओवैसी थे, मोटरसाइकिल के टायरों में हवा भरते थे। आज शायद गाड़ियों में, कारों में या हवाई जहाज में हवा भर रहे। बस इसके अलावा और कुछ नहीं हुआ इंप्रूवमेंट। आज के दिन भी मुसलमान बीमार पड़ा है तो गवर्नमेंट हॉस्पिटल जाना पड़ता है उसको। आज का दिन मुसलमान का बच्चा पढ़ना है तो भी गवर्नमेंट का स्कूल को जाना पड़ता। मैं नहीं बोल रहा हूं, ये बहुत ही इंपॉर्टेंट मुस्लिम लीडर्स कहते हैं मुसलमान इस दुनिया में कहीं सुरक्षित है वह सिर्फ हिंदुस्तान में है। आपका पाकिस्तान देखिए, अफगानिस्तान देखिए, ईरान देखिए, सीरिया देखिए, इराक देखिए, अफ्रीकन इस्लामिक कंट्रीज देखिए, किधर भी पीस नहीं है, प्रोग्रेस नहीं है, ग्रोथ नहीं है। ये सब टेररिस्टों के हाथों में, उनके कंट्रोल में है। ऐसा नहीं कि इस्लामिक कंट्रीज पूरे ऐसी है। वही इस्लामिक कंट्रीज, देयर आर इस्लामिक कंट्रीज लाइक कुवैत, सऊदी, यूएई, सिंगापुर, मलेशिया, वेयर यू कैन सी प्रोग्रेस, you can see peace. Why? Because these countries have a progressive mindset. They are busy working. They are rich. They have an improved lifestyle. Once you do that, no Muslim will be part of vote bank. That's why they don't do it here. It is high time for Muslims to realize the fact that you have been used since 72 years only as a vote bank by these parties. What will KCR, what will these jokers who are agitating outside Parliament against NRC and CAA answer now? They are quiet. What happened to their Twitter handles, so-called Twitter handles and secular ideology? ఈయనొకడు నా పేరు బద్నామీ చేయకూడదు, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేసిండు ఎన్ఆర్సీకి సిఏకి వ్యతిరేకంగా. ఇప్పుడు ఏమంటాడు? ఢిల్లీలో ఎందరో రోహింగ్యాలు. ఈ దేశం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇటువంటి వాళ్ళకి దేశద్రోహులతోటి కొట్లాడేటోడు ఒకడే ఒక మౌనగాడు ఉన్నాడు ఇవాళ నరేంద్ర మోడీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమున్నది? వీళ్ళకి లా అండ్ ఆర్డర్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఎస్ఐ ట్రాన్స్ఫర్ 10 లక్షలు తీసుకున్నాడు, సిఐ ట్రాన్స్ఫర్ కి 15-20 లక్షలు తీసుకున్నాడు. దానికి తప్ప ఇలా హోమ్ డిపార్ట్మెంట్ వేరే కనబడలేదు. ఇలా హోం మంత్రిని ఎన్నడన్నా రివ్యూ చేయంగా చూసినామా అండి? మనం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రివ్యూ చేయంగా చూసినామా? మీరు ఛానల్ చూపించారా? దిశ కేసులో కూడా నేనే ముందుండి చూస్తా, మినిట్ టు మినిట్ చూస్తా అంటాడు కేటీఆర్. అంటారు వాట్ కెపాసిటీ? ఆర్ యువర్ హోమ్ మినిస్టర్ డజంట్ హ్యావ్ కెపాసిటీ. If he doesn't have capacity, then why is he the home minister of the state? ఇవాళ ముస్లింలకి, అందరు మైనారిటీలకి, ప్రత్యేకంగా ముస్లింలకి చెప్తా ఉన్నాను, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా ఇవన్నీ కూడా ముస్లిం దేశాలే. సింగపూర్, మలేషియా, యుఏఈ, సౌదీ, కువైట్ కూడా ముస్లిం దేశాలే. మరి ఇవెందుకు ఇట్లున్నాయి, అవెందుకు అట్లున్నాయి? అక్కడ రూలు చేసే ప్రభుత్వాలు ఓటు బ్యాంకులుగా చూడవు, ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తోటి నడుస్తాయి. మిమ్మల్ని, మీ జీవన ప్రమాణాలని పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. మిమ్మల్ని మేము ఓటు బ్యాంకులా చూడం. మేము
మాకు ఎలక్షన్లు గెలవనీకి వస్తుంది. ఎన్నడ ఎలక్షన్లు వచ్చినా మాకు నల్లేరు మీద నడితేనే, ఇంతకు ముందు కూడా చూపించినాం, ముందు కూడా చూపిస్తాం. అది మాకు ఇష్యూ కాదు. మేము మిమ్మల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడుకోము. ఈ దేశంలో కల్చర్లో తప్పులుంటే సరిదిద్దినై చరిత్రలో ఉన్నాయి. చైల్డ్ మ్యారేజ్ ని అబాలిష్ చేసినాం, సతీ వ్రతాన్ని అబాలిష్ చేసినాం. అదే ఘనత నరేంద్ర మోడీ గారికి వస్తుంది. ముస్లింలలో ట్రిపుల్ తలాక్ తీసినాం. ఇక్కడ మేము మిమ్మల్ని ఓటు బ్యాంకులుగా చూడము. ముస్లింల అప్లిఫ్ట్ అంటే నరేంద్ర మోదీ గారి ప్రయారిటీ. అందరు మైనారిటీల అప్లిఫ్ట్మెంటే నరేంద్ర మోడీ గారి ప్రయారిటీ. అందుకని ఇటీవలనే రీసెంట్లీ హెల్డ్ క్యాబినెట్ లో కూడా మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏ డిస్ట్రిక్ట్స్ లలో ఇంతకు ముందు 50% మైనారిటీల పాపులేషన్ ఉంటుండేనో అక్కడనే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటుంది మన దేశంలో. దాన్ని 25% తగ్గించింది. Central government has reduced the eligibility to 25% from 50%. More than 22,000 crores have been spent on these schemes for minorities in those districts. Till 2019 December. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. More than 3.2 crore students belonging to different minority communities have gotten scholarship through central government from 2014 to 2019. This is our commitment towards minorities. I am repeating, you are not mere vote bank for us. You are an Indian citizen for us. Rohingyas are not Indian citizens. We have to abide by CAA, and if at all, whenever it comes, NRC also. This will secure the minority of this country also. Because the Rohingya vachinappudu, when such people, they can get converted into a terrorist. They can act as a separatist. Before they get any Aadhaar cards or their biometrics are recorded, they can become a human bomb. We never know. And when these terrorists come and kill, go on a killing spree, they don't see whether you are a Muslim or a Hindu or Gokul Chat, Lumbini Park, militancy in Kashmir. There are Muslims who have died. हर धार्मिक मुसलमान को इसीलिए कह रहे हैं हम, भारतीय जनता पार्टी में होना चाहिए आप. ये लोग आपको ये एमआईएम ओवैसी वाले कुछ भी नहीं करे आज तक. टीआरएस वाले कुछ नहीं किए, कांग्रेस वाले कुछ नहीं किए. सिर्फ आपको ना आपको प्रोग्रेस होने देते, ना आपका अपलिफ्टमेंट के लिए काम करते, आपको गरीब से गरीबी बनाते और आपको गंपा गुत्ता वोट बैंक के लिए इस्तेमाल करते. यह है कांग्रेस पार्टी की और टीआरएस पार्टी की, जो भी है वाईएसआरसीपी, सो कॉल्ड आम आदमी पार्टी, दीज पार्टीज आइडियोलॉजी इज दैट. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రావాలి. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ షుడ్ స్టాప్ యాక్టింగ్ లైక్ అ బఫూన్ నౌ. గెట్ హోల్డ్ ఆఫ్ యువర్ స్టేట్, మేక్ ష్యూర్ దీస్ పాస్పోర్ట్స్ ఆర్ క్యాన్సల్డ్ అండ్ రివ్యూ ఆల్ ది ఆధార్ కార్డ్స్ which have been issued after Mr. Kalvakutla Chandrasekhar Pasha took over as the Chief Minister of this state. They have to be reviewed.
It is a shame on our state police department that you have issued 32 passports on one single address. మన డిప్యూటీ సీఎం కథను 2016 MIM attacks deputy CM's house, so present deputy CM house and manhandles his son. ఎమ్మెల్యే ఉన్నట్టున్నాడు ఇయ్యాల దాకా కేసు ఏమైందో వాళ్ళకి తెలుసానండి మీకు మీడియా మిత్రులకి. ఇది మన డిప్యూటీ సీఎం కొడుకుని కాపాడుకోలేనోడు ఇక రాష్ట్రాన్ని కాపాడుతున్నా వాళ్ళ రోహింగ్యా నుంచి. ఇది పరిస్థితి. వీళ్ళకి ఎమ్మెల్యేలను తోలు తీస్తాం, ఖాళీలో కొడతాం, కరువాల్సి వార్తలు పెడతాం, చెప్పింది చేయదని ఎంపీలకు ఎక్కువ. అరే ఎంపీలు పబ్లిక్ ఎందుకున్నారా? 15 లక్షల మంది ఓటేస్తే గెలుస్తారా? వాళ్ళకి గురి ఉండదా? వాళ్ళకి నీకు తెలియదు రాజ్యాంగం. ఇలా పనికి మళ్ళీ రెజల్యూషన్లు పాస్ చేసుకుంటూ ఎన్ఆర్సీకి సిఏకి విరుద్ధంగా. అది నీకు హక్కే లేదు. అంత డమ్మీలను పెట్టుకొని కూర్చున్నారు. ఇలా ఎంపీలకు తెలియదు అయింది. నీకంటే చాలా ఎక్కువ తెలుసు. మా రంజిత్ రెడ్డి అన్నకి చాలా తెలుసు. పనులు చేసుకుని వ్యాపారాలు చేసుకొని వాళ్ళు అన్ని కష్ట సుఖాలు చూసుకొని వచ్చిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఎంపీ లీడ. వచ్చి దొరతనం చూపెట్టగలరు మీరు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎట్లా తట్టుకుంటున్నారో ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు నోరు మూసుకొని కూర్చోని తోలు తీస్తా తోలు వరుస్తా ఎవరైనా మాట్లాడతా అంటే ఎమ్మెల్యేలు హక్కు పోయేది. ముఖ్యమంత్రి మార్చుకోవాలంటే ఎమ్మెల్యేలు మార్చుకోవచ్చు. ఇదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తోలు తీస్తా అంటే ఎట్లా? కేటీఆర్ యూనియన్ లిస్ట్ ఉన్నది, సిటిజన్షిప్ యాక్ట్. కంకరెంట్ లో లేదు, స్టేట్ లిస్ట్ లో లేదు. నీకు సంబంధం లేదు, నీకు మీ నాయనకు సంబంధం లేదు. ఎప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా ఇంప్లిమెంట్ అయితే ఎన్ఆర్సీ ముస్లిం సోదరులకి, అందరు మైనారిటీ సోదరులకి, ప్రతి ఒక్క భారతీయుడికి దాన్ని స్వాగతించాలా. ఇటువంటి వాళ్ళు రోహింగ్యాలు మన దేశంలో జొరబడి నానా రచ్చ చేసి హిందువులు కానీ ముస్లింలు, ఇవాళ హిందువులు చంపుతారు, రేపు ముస్లింలు కూడా చంపుతారు వాళ్ళు. కాబట్టి ఎటు నుంచి ఎటుపోతుందో తెలియదు. ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడి కోసం మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తుంది. అందుకనే ఆయన మరీ చెప్తాడు, మా అందరికీ చెప్తాడు, ఇవాళ ఉత్తరప్రదేశ్లో గెలుస్తలేమా అనండి ఎలక్షన్లు. ముస్లింలు డామినేటెడ్ ఏరియాలలో గెలుస్తలేమా? గెలుస్తున్నావాడ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటే కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో అవుతుంది. లేకపోతే ఓటు బ్యాంక్ బొమ్మల్లాగా మిగిలిపోతారు అంతే. జీవన ప్రమాణాలు ఎన్నో మెరుగుపడి. इसलिए कह रहा हूं, जो भी धार्मिक मुसलमान है वो भारतीय जनता पार्टी के साथ रहना चाहिए. थैंक यू. ఇప్పుడే వచ్చింది పరిమల్ జైన్ అట, ఈయన ఏజెంట్ అట. ఆ 32 పాస్పోర్ట్లు, ఆ 72 మరి 32 అయితే ఇనిపించినట. ఎన్నిపించుండో ఇక వర్క్స్ అండ్ బిజినెస్ క్రెడిటెడ్ బబుల శ్రీకృష్ణ కాలేజ్ అంటే దొంగ పేరు ఉంటుంది. ఈ దొంగ పేరండి. కోల్కతా, లివ్స్ ఇన్ కోల్కతా. ఇది మళ్ళా హిందువుల పేర్లు పెట్టుకుంటారు. చూడండి, హిందువుల పేర్లు పెట్టుకొని హిందువులనే మోసం చేస్తున్నది. వీళ్ళకి మన కేసీఆర్, కేటీఆర్ కవచ కుండలాలు. ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా రోహింగ్యాలు ఉన్నారని
చాలాసార్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సెషన్లో ఈ ఇష్యూ ఏమైనా డిస్కషన్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా అవుతుందండి. దీని మీద డిస్కషన్ ఆల్రెడీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సమయంలో కూడా అయింది. నాకు అమిత్ షా గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నాకు గుర్తున్నది ఆయన చెప్పినట్టు మాన్కే చలో సభలో ఎన్ఆర్సీ ఆకిరాయగా. సో ఇట్ విల్ బి ఆన్ ది అజెండా అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ నౌ. Now one single address, 32 Rohingyas have been issued passport from one single address. So this is not a small issue. It is a most high priority issue now for national security. Now OIC has to answer. He keeps bouncing on Twitter for all rubbish issues. Now why is he silent? మా కేటీఆర్ అయితే నామకరణం కూడా చేశారు తెలంగాణ ప్రజలు. ట్విట్టర్ పెట్టారు. ఆ పిట్ట ఎందుకు కూస్తలేదు? మొన్నటిదాకా కూసింది కదా, తొందరపడి ఒక పోయిలా ముందే కూసింది అన్న కదా ముఖ్యమంత్రి అయితే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూస్తలేదండి? ఎంపీలకేమో సిఏ ఎన్ఆర్సీకి విరుద్ధంగా మాట్లాడడం ఒకటి అన్ఇంపార్టెంట్ అట. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేడండి? దిశ కేసులేమో నేను ముందర నుండి చూస్తా అంటాడు. ఇలా 72 మంది ఒక బోధన పట్టణంలోకి వెళ్ళి ఇంకెన్ని వెళ్తున్నాయో నేను మొన్నటి సంఖ్య చెప్తున్నా, నేను 2 రోజుల క్రితం సంఖ్య చెప్తున్నా. ఇంకెన్ని వెళ్ళినాయో మరి ఎక్కడ వేయండి? మరి యాక్టింగ్ చీఫ్ మినిస్టర్. ఇవి ఇంపార్టెంట్ కాకపోతే ఏమి ఇంపార్టెంట్? మరి రామేశ్వరరావు మైనింగ్ కాపాడు ఇంపార్టెంటా? ల్యాండ్ కబ్జా చేసిన ఇంపార్టెంటా? మీ నాయన బర్త్డేకి ఏంటి కోటి మొక్కలు 500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మొక్కలు నాటడం ఇంపార్టెంటా? జిల్లెట్ చెట్టు నాటడం ఇంపార్టెంటా? గదే 500 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐ సెల్లు పెడితే అయిపో కదా నాయన. 10 లక్షల మంది పైన ఉన్నారు నాయన గల్ఫ్ లో. 500 కోట్లు తోటి ఎన్ఆర్ఐ పెడతా అన్నారు కదా మీరు. ఒక పెద్ద స్కామ్ చేయడానికి 500 కోట్లు ఖర్చు పెట్టింది కానీ మొక్కలు అనుకున్న డ్రామాలు. ఆ ఎన్ఆర్ఐ సెల్ పెడితే అయిపో కదా. ఒక్కడన్నా చేసిన ప్రామిస్ నెరవేరుతుంది కదా. ఎన్ఆర్ఐలలో మళ్ళీ ముస్లింలు లేరా? మస్తు మంది ఉన్నారు. మస్తు దునియా ఉన్నారు. ఇదే మీకు మైనారిటీల మీద ఉన్న కమిట్మెంట్. ఏమైనా గమ్మున కూర్చొని వారం నుంచి బయటకు వస్తలేదు. ట్వీటులు చేయండి, ట్వీటులు. ఇంటలెక్చువల్స్, సోకాల్ సెక్యులరిస్టులు. మొన్న ఏంటంటే అది ఏంటది మన ఫామ్ యాక్ట్స్ అది ఢిల్లీ చుట్టుపక్కల అయ్యే గడబడ్ల ఆ టూల్ కిట్ ఏంది? ఆ ఇంటర్నేషనల్ నెక్సెస్ ఏంది? మోదీ గారి పాలనకి వ్యతిరేకంగా ఇంత పెద్ద నెక్సెస్ తయారు చేసుడేది. వాళ్ళకి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లాంటి ఇటువంటి పార్టీలు వాళ్ళకి కొమ్ము కాసుడేది. ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? టుడే Muslim of this country who is an Indian, a really religious Muslim, should stand by Narendra Modi and Bharatiya Janata Party. We stand by you also, along with all 130 crore Indians. We are against Rohingyas getting citizenship in this country. This is a threat to the national security. ఈ మొక్కలు నాటే కార్యక్రమం పైన బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మొక్కలు నాటే కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు. ఎందుకు దాన్ని వివాదాస్పదం చేస్తున్నారని అక్కడ నుంచి బడ్జెట్ ఎంత వచ్చింది, అక్కడ ఎంత కేటాయించిండ్రు, అదే శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి ఎందరు ఎన్ఆర్ఐలు ఉన్నారు, ఎన్ఆర్ఐలకు ఏమైనా వాగ్దానం చేసిండా, నెరవేర్చని వాగ్దానం చేసిండా, ఆయన బర్త్డే నాడు చేసుకున్నాడా? ఒకటే రోజు కోటి మొక్కలు, ఒక్క దోతకి 150 అట, మొక్కకు 150 అట, దానికి కాపాడడానికి 200 అట. ఇదేమన్నా నవసక్యంగా ఉందండి. నీకు నువ్వు మొత్తం అందరికి చెప్పినవన్నీ ఎల్లబెట్టినాక నీ అయ్యే బర్త్డే చేసుకుంటే చేసుకో.
నువ్వు చెప్పింది ఒక్కటే వెళ్ళేటప్పుడు ఎన్వైరన్మెంట్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే రామేశ్వరరావు ఫారెస్ట్ ల్యాండ్ 2020 నుంచి మైనింగ్ చేస్తున్నాడు. ఏమైంది? బీసీసీఎఫ్ ఎందుకు రిప్లై ఇస్తలేదు? నా లెటర్లకు ఇస్తలేదు, కేంద్రం రాష్ట్ర లెటర్లు ఇస్తలేదు. 2017 నుంచి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా చేస్తున్నాడు మైనింగ్. రేపు ఏప్రిల్ వస్తే 4 సంవత్సరాలు నిండుతాయి. ఏం చేస్తున్నాడు కేటీఆర్? ఎవరికి చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? మొక్కలు నాటుతాడు, తోలు తీస్తారు ప్రజలు. రేపు నీ అయ్యా నేను తీస్తాడో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం తోలు తీస్తారు. మీ దట్స్ వై ఐ సే a family of buffoons is ruling the state.